హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యపిండితో చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఈవినింగ్ స్నాక్. దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకుని 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. 1 స్పూన్ మైదాపిండి, 1/2 స్పూన్ సాల్ట్, 1 పించ్ వంట సోడా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తరువాత దీనిలో 1.5 కప్పు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలనేవి లేకుండా థిక్ పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ పై పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా థిక్ పేస్ట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చపాతీ ముద్దలా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇది మరీ గట్టిగా అయిపోతే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా కుర్కురేల షేప్లో చేసుకోవాలి. వీటిని మనకు నచ్చిన విధంగా, పిల్లలు ఇష్టపడే విధంగా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకు సరిపడగా ఆయిల్ని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.